నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రభుత్వం వచ్చినా శాసనసభకి స్పీకర్ని ఎన్నుకుంటారు. అంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ శాసనసభ్యుడిని శాసనసభ స్పీకర్గా ఎన్నుకోవడం సాంప్రదాయంగా వచ్చే ప్రక్రియ అది. మరి ఈసారి కూడా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. 164 స్థానాల్లో విజయం సాధించింది. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అన్నదానికి ఈరోజు ఏపీ శాసనసభకి స్పీకర్గా ఎంపిక చేసిన విధానం మరి ఆయన రాజకీయ పరిణితిని అర్థం పడుతుంది. ఇవాళ 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నర్సీపట్నం ఎమ్మెల్యే సింతకాల అయ్యన్న పాత్రుడు గారిని ఏపీ శాసనసభకి స్పీకర్గా ఎంపిక చేశారు. సహజంగా 2014కి ముందుకు సింతకాల అయ్యన్న పాత్రుడు గారు చాలా ఒబీడియంట్గా, వివాదాలకు దూరంగా, సౌమ్యుడిగా ఉండేవారు. మంత్రిగా వివిధ శాఖల్లో పనిచేసినప్పుడు 2019 నుంచి రాజకీయాల్లో ఒక చర్చకు దారితీసే విధంగా సింతకాల అయ్యన్న పాత్రుడు గారు ఉంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలనం కలిగించే వ్యాఖ్యలు. రాష్ట్రంలోనే సింతకాల అయ్యన్న పాత్రుడు గారంటే ఒక సంచలనాలకి వేదికగా ఉన్న ఒక పొలిటీషియన్గా ఇవాళ గుర్తింపు పొందారు. ఇవాళ అధికారులు కానీ ఇతర పార్టీలను కానీ మరి మాట్లాడే విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఏకవచనంగా కొన్ని సందర్భాల్లో పరుష పదజాలాలు వాడిన సందర్భాలు కూడా సింతకాల అయ్యన్న పాత్రుడు గారికి ఉంది. మొన్న సింతకాల అయ్యన్న పాత్రుడు గారు నిన్న శాసనసభ స్పీకర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సింతకాల అయ్యన్న పాత్రుడు గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే సింతకాల అయ్యన్న పాత్రుడు గారిని ఒక సీనియర్ శాసనసభ్యుడిగా, మంత్రిగా అపారమైన అనుభవం ఉందని చెబుతూనే శాసనసభ స్పీకర్గా పదవి ఇచ్చి సింతకాల అయ్యన్న పాత్రుడు గారి నోరుకి కళ్ళెం వేసినట్టు అయినట్టుంది ఈ పదవి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి నిజంగానే అనిపిస్తుందంటే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మరొక విధంగా ఆలోచన చేసి ఒక సీనియర్ శాసనసభ్యుడికి స్పీకర్ ఇవ్వాలి. 2, ప్రతిపక్ష పార్టీ అంటే వైఎస్ఆర్సీపీకి తీవ్ర వ్యతిరేకి అయ్యన్న పాత్రుడు గారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ శాసనసభలో ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది కూడా అయ్యన్న పాత్రుడు గారి ద్వారా చేయించడానికి అది వ్యూహాత్మకమైన ప్లాను. అంతేకాదు, స్వపక్షంలో విపక్షంలాగా తెలుగుదేశం పార్టీలోనే మరి శాసనసభ్యుడిగా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. మరి అధికారులు కానీ రకరకాలుగా ఏ స్థాయిలో ఉన్న అధికారులు కూడా పరుష పదజాలంతో మాట్లాడితే ఆ పార్టీకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. మరి అలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అలాంటి నాయకుడిని ఏం చేయాలి? బయటికి పంపించలేరు, కంట్రోల్ చేయలేరు, లేదంటే యాక్షన్ అంతకంటే తీసుకోలేరు. 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో టీడీపీలో రాజకీయాలు చేసిన వ్యక్తి 7 సార్లు ఎమ్మెల్యేగా, 16 సార్లు మంత్రిగా పనిచేశారు. మరి అలాంటి వ్యక్తి మీద యాక్షన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోగలరంటే తీసుకోలేరు. ఏం చేయాలి? కళ్ళెం వేయాలంటే పార్టీకి, టీడీపీకి నష్టం జరగకూడదు. అదేవిధంగా ఒక పదోన్నతి కల్పించాలి, ఉన్నతమైన స్థాయిని కల్పించాలి ఒక సీనియర్ ఎమ్మెల్యేగా. కాబట్టి ఏ పదవి అయితే బాగుంటుంది, ప్రతిపక్షాలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగల నాయకుడిగా, శాసనసభాపతిగా ఉండాలంటే ఎవరనేది చాలా సుదీర్ఘంగా ఆలోచించి చంద్రబాబు గారు సింతకాల అయ్యన్న పాత్రుడు గారిని ఏపీ శాసనసభకి స్పీకర్గా పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, నోటికి కళ్ళు వేసినట్టేనే వ్యాఖ్యలకి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఊహించిన అంచనాలకి 2 మ్యాచ్ అయ్యాయి. కాబట్టి శాసనసభ స్పీకర్గా పరిధులు ఉంటాయి. రాజకీయాలు మాట్లాడకూడదు, ఎక్కడ కూడా పరుష పదజాలాలు వాడకూడదు. రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవి స్పీకర్ పదవి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రాజకీయాల గురించి మీడియా దగ్గర కానీ బయట కానీ మాట్లాడకూడదు. శాసనసభకు సంబంధించిన విషయాలు మాత్రమే, రాజ్యాంగ పరిధికి లోబడి ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడాలి. కాబట్టి అలాంటి పదాలకి అవకాశం ఉంది తప్ప ఈ విధంగా శాసనసభ స్పీకర్ ఇచ్చి ఆయనకి గౌరవం ఇచ్చారు చంద్రబాబు గారు. సేమ్ టైం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి శాసనసభలో ఏమైనా అడావుడి చేస్తే
వాళ్ళకి కౌంటర్గా వాళ్ళు ఏం చేయాలో ఎలా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పారు చింతకాల అయ్యన్ పాత్ర గారి రూపంలో. మరి అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కూడా ఎక్కడ కూడా విమర్శలకి తావు లేకూడదు. ఏ ఎమ్మెల్యే కూడా అనవసరమైన విషయాలు మాట్లాడి పార్టీకి చెడ్డ పేరు తేకూడదు. రాష్ట్ర ప్రజలు అపారమైన బాధ్యత చెప్పారు కాబట్టి అందరితో మంచిగా ఉండాలి, ప్రజల ఆదరణ పొందాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే మరి స్పీకర్గా శాసనసభ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉండడం వల్ల మరి ఆ పదవిలో పరిధిలో ఉంటాడు, ఎక్కడ కూడా లూజ్ వాయిస్ ఉండదు. మరి తెలుగుదేశంలో కూడా ఒక ఎమ్మెల్యే ఇలా మాట్లాడదని చెప్పి రాష్ట్రంలో మీడియాలో చర్చకి దారితీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసేదానికంటే ఈ విధంగా కొంచెం అదుపు చేస్తే బెటరు అనేది ఈ ఆలోచన విధానంతోనే వాళ్ళ శాసనసభ స్పీకర్గా ఇన్ని పరిణామాలని ఇన్ని రకాల ఆలోచనలను పరిణలో తీసుకుని వాళ్ళ శాసనసభ స్పీకర్గా ఎంపికలో అయ్యన్ పాత్ర గారిని ఎంపిక చేయడంలో ఇన్ని అర్థాలు, ఇన్ని కీలక ఆలోచనలు, కీలక నిర్ణయాలు ఉన్నదనేది స్పష్టంగా కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.